ఎప్పుడైతే ఈ వృత్తుల మీద ఆధారపడ్డ సమాజం తెలంగాణలో ఉండిపోయిందో, పటేలు వతందారులు ఎవరైతే ఉన్నారో కాపులేముండేది, గ్రామంలో కులాల మీద గూడా వాళ్ళదే ఆధిపత్యం ఉండేది. కాబట్టి ఒక లీడర్‌షిప్ రోల్ ఎవరిది అంటే కాపుల్ది. కాపులది. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు గాదు. వేల సంవత్సరాల నుంచి గూడా వ్యవస్థ అట్లే ఉంది తెలంగాణలో. అయితే లాస్ట్ 100 ఇయర్స్‌లో చాలా తేడా వచ్చింది. ఎందుకంటే వ్యవసాయము చెరువులు ఎండిపోవడము, ఆ వృత్తులన్నీ గూడా పోవడము, సిటీలకొచ్చి ఓ రెడ్డి వచ్చి చాకలి పని డ్రై క్లీనర్స్ పెట్టడము, ఇంకొక వెల్‌మ్యాన్ వచ్చి మంగళ షాప్ పెట్టడము. అది లండన్ నుంచి ఆయన పేరేంది ఈ మధ్య వచ్చినాయి గదా! అంటే ఆళ్ళ మళ్ళా మంగళోళ్ళు ఇక్కడి నుంచే ఊర్లలోకెళ్ళే వస్తారు. గ్రాడ్యుయేట్ చదివినోళ్ళు గూడా వచ్చి ఆ లండన్ నుంచి వచ్చిన మంగళ షాప్‌ల చైన్ ఆఫ్ షాప్స్ పెట్టారు గదా! ఇక్కడ బ్రాండెడ్. బ్రాండెడ్ షాప్స్. వాళ్ళలో పనిచేసేటోళ్ళు ఎవరంటే మళ్ళా తెలంగాణ మంగళీలే. డ్రై క్లీనర్స్‌లలో పనిచేసేటోళ్ళు ఎవరంటే ఊర్లలోకెళ్ళి వచ్చిన చాకలే. ఊళ్ళో మేరా వృత్తి పోయింది. ఇక్కడ చర్మాసులు వచ్చి బట్టలు రెడీమేడ్ బట్టలు కుడుతున్నారు. ఊళ్ళో తేజాబ్ తాగి గోల్డ్ స్మిత్‌లు చచ్చిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ రెడీమేడ్ గోల్డ్‌లలో పనిచేసేటోళ్ళు గూడా బతుకున్న గ్రాడ్యుయేట్సే. అంటే వృత్తులన్నీ గూడా కులాలు మారిపోయి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి స్లోగా వృత్తుల పరాయీకరణ అనేది స్టార్ట్ అయింది. అదివరకు కులాలు వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ కులాల చేతుల్లో అన్ని వృత్తులు వచ్చేసినాయి. ఆ 2, 3 కులాలు. ఎందుకు వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయంటే పారిశ్రామిక విప్లవం తర్వాత యాంత్రీకరణ వచ్చింది. యాంత్రీకరణకు పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడిని వాళ్ళు సమకూర్చుకోగలిగారు. కొంత కాపులు కూడా నగరంలోకి వచ్చి వ్యాపారాల్లో స్థిరపడ్డారు. పరిశ్రమలు పెట్టారు. ఇక్కడ చాలామంది మీకు హైదరాబాద్‌లో కనబడతారు. పెద్ద పెద్ద పరిశ్రమలు బ్యాంబినో లాంటివి, గంట చుట్ట ఇట్లాంటివన్నీ కూడా కాపులు పెట్టారు. అయితే పారిశ్రామికీకరణలో ఎవరి చేతుల్లోనైతే కొంత వనరులు ఉన్నాయో వాళ్ళు మిగతా వృత్తులన్నిటిని కూడా మింగేసినాయి. చాలా రంగాల్లో ఇదంతా ఎదిగారు. ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ చెప్పే దానిలో దీనికి సంబంధం ఉంటది. ఇట్లా మనకు కాపులు ఎప్పుడైతే లీడర్‌షిప్ రోల్‌లో ఉంటారో ఇటు అగ్రకులాలకు భయం, అటు సబ్బండ వర్గాలకు భయం. కానీ విషాదం ఏందంటే ఇతర కులాలల్లో కొంత నాయకత్వం ఎదుగుతున్నా కూడా ఏదో ఒక స్టేజ్‌లో వాళ్ళు స్లిప్ అవుతున్నారు. కాపుల్లో ఉన్నంత రోషం, పౌరుషం, పట్టుదల అలా కనబడతలేదు. ఆ చిన్న చిన్న ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ కులాలు పరిమితం అయిపోతున్నాయి. నేను కృష్ణయ్య గారిని 50 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఆర్ కృష్ణయ్య గారు చాలా మంచి మనిషి, బీసీల పట్ల కమిట్మెంట్ ఉన్న మనిషి. కానీ ఆ ఆలోచనలు ఎప్పుడు ఆర్థిక పోరాటాలకే పరిమితం. ఆయన వల్ల కొన్ని లక్షల మంది బీసీలు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో సీట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయంగా నేను పార్టీ పెట్టాలి, నేను ఎదగాలి ఏనాడు కూడా ఆయన ఆలోచించినట్టు లేడు.